వైజాగ్‌లో ఒక డెలివరీ బాయ్‌ని అన్నా అని పిలిచినందుకు కొట్టారంట. అయితే వివరాల్లోకి వెళ్తే డెలివరీ బాయ్‌కి ఒక ఆర్డర్ వచ్చింది వైజాగ్‌లో. అయితే అక్కడికి వెళ్ళాడు, ఆర్డర్ ఇచ్చాడు, ఇవ్వటానికి వెళ్తున్నాడు. 29థ్ ఫ్లోరో, 28థ్ ఫ్లోరో అంట. మరి ఎంత పెద్ద బిల్డింగో అది మనం అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ తను డెలివరీ ఇస్తున్నప్పుడు ఇచ్చేసి కిందకొచ్చాక మళ్ళీ ఫోన్ చేసి పైకి రమ్మన్నారంట ఒకసారి. చెప్పండి అన్న ఎందుకు పిలిచారనో ఏదో అంటే, ఎవర్రా నీకన్నా నువ్వు నన్ను సార్ అని పిలవాలి అని చెప్పి తన్ని కొట్టి మళ్ళీ చొక్కా అన్నీ తీసి చాలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి డెలివరీ బాయ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే దీనిపైన వాళ్ళకి యూనియన్ ఉండేది కాబట్టి వాళ్ళ యూనియన్ వాళ్ళు ప్రశ్నించారు. అలాగే అతను ఎవరో తెలియలే ఇంకా బయటికి. కానీ అన్న అన్నందుకు అలా కొడతం అయితే చాలా తప్పనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి అందరిని అన్న, బాబాయ్, మావయ్య ఏదో ఒక పేరుతో పిలుస్తారు కాబట్టి అలా పిలిచినప్పుడు అర్థం చేసుకోవాలి. ఓకే, నీకు నచ్చలేదు, నచ్చకపోతే నువ్వు చెప్పాలి. నన్ను సార్ అని పిలువు, నేను నీకు ఆర్డర్ ఇచ్చాను, నువ్వు డెలివరీ ఇవ్వటానికి వచ్చావు కాబట్టి సార్ అని పిలువు అంటే సరిపోయేది. దానికి కొడతం అనేది చాలా తప్పు. తన మీద వీళ్ళు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. తను సారీ చెప్పాడా లేదా కూడా ఇప్పుడు వరకు తెలీదు. అయితే వీళ్ళు మాత్రం నిన్న బయట ఉన్నారు. తను బయటకు అసలు రాలేదు, కిందకి కూడా దిగి రాలేదు. వీళ్ళకి ఎలాంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా మన సమాజంలో ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అన్న అన్నందుకే అలా ఇబ్బంది పెట్టి చొక్కా తీసి కొట్టే అంత అవసరం అక్కడ లేదు. కానీ తను కొట్టాడు. అలాంటి వాళ్ళని అసలు ఏమన్నా తప్పు లేదు. ఎందుకు అన్న ఆయన కానింది నిన్ను రా అది ఇది అంటే నీకు కోపం రావాలి. అక్కడ రా అని కూడా తను నిన్ను అనలేదు, అన్న అన్నాడు. సరే అది వదిలేసి ఏదో ఒకటి నువ్వు సార్ అని పిలువు అంటే పిలిచేవాడేమో. అది అక్కడితో వదిలేయకుండా రచ్చ రచ్చ చేయించుకున్నాడు. మరి తను ఇప్పుడు సారీ చెప్పాడా లేదా అని ఎవరికీ తెలియదు. తనైతే ఖచ్చితంగా సారీ చెప్పైతే తీరాలి.